కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగ మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజునే దామోదర ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు. ఉత్తాన ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపములు వెలిగించి పూజలను జరపడం అనాదిగా వస్తున్న ఆచారం. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరమదనం ప్రారంభించినది ఈరోజే. అందుకే ఈ రోజుకి మదన ద్వాదశి అని, అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలికారు కనుక చిలుక ద్వాదశి అని అంటారు. ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీమహావిష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు. క్షీరసాగ మదనములో జన్మించిన తేజోభరితమైన అమృత కలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవదానవ సమక్షములో వివాహమాడుతాడు. అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచరమును బట్టి శ్రీ మహాలక్ష్మికి, శ్రీమన్నారాయణునికి వివాహము చేసెదరు. బృందాదేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగి శ్రీమహావిష్ణువు సాలగ్రామ రూపమును ధరించినది ఈ మహోత్కృష్టమైన రోజే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి నాడు శివకేశవ అభేదంగా ఉదయం శ్రీమహావిష్ణువును కార్తీక దామోదరునిగా భావించి పూజలను చేసి, సాయంత్రం తులసి, ఉసిరి మొక్కలకు సభక్తి పూర్వకంగా పూజలను చేసి సాలగ్రామ, దీపదానములను చేయుట వల్ల గత జన్మలలో చేసిన పాపరాశి ధ్వంసం అవుతుందని ప్రతీతి. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం కథ. పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైత వనమందుండగా, అచ్చటికి అనేక ఋషులతో గూడి వ్యాస మహర్షి వస్తారు. అట్లు వచ్చిన వ్యాసుని చూసి ధర్మరాజు తగు పూజలు చేసి కూర్చుండబెట్టి మాట్లాడుతాడు. స్వామీ, మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములు ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవివ్వండి అని అడుగుతాడు. అప్పుడు వ్యాసుడు, నాయనా, మంచి ప్రశ్న వేసినావు. ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మనడుగగా సర్వకామప్రదములగు 2 వ్రతములు చెప్పాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము అను ఆ 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పెదను వినుము అని వివరిస్తాడు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుగూకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునుల తోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చియుండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునో, వాడు సర్వపాపములు వీడినా సాయుజ్యమును పొందును అని శపథము చేసినాడు. కావున నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెబుతాడు. అది విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానమెట్టిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడు ఇలా చెబుతాడు. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయం కాలమున మరల స్నానము చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గుల పెట్టి పలువిధముల అలంకరించి తులసి మాలయదు లక్ష్మీ సహితుడైన విష్ణువును, తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహాత్మ్యమును, దీపదాన ఫలమును వినాలి. అనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలెను అని వివరించాడు. దీపదాన మహిమ. ధర్మరాజు అది విని దీపదాన మహిమను జెప్పుమని అడుగగా వ్యాసుడు ఇలా చెబుతాడు. యుధిష్ఠిరా, దీపదాన మహిమనెవడు చెప్పగల్గును? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉపపాతకములు పోవును. 100 చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగా చేస్తే ఆ ఫలములు నేను చెప్పలేను. భక్తితో నొకవత్తితో దీపము బెట్టిన బుద్ధిశాలి యగును. 4 వత్తులు వేసి వెలిగించిన రాజగును. 10 వేసిన విష్ణు సాయుజ్యము నొందును. 1000 వత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము గలుగును. దీనికి ఆవునేయి మంచిది, నువ్వుల నూనె మధ్యమము, తేనె అధమము, ఇతరములైన అడవి నూనెలు కనీసము, ఆవునేయి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్పనూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవనూనె మిగుల కోరికలనిచ్చును. అవిసె నూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బర్రె నేయి పూర్వపుణ్యమును దొలగించును. వీనిలో కొంచెమైన ఆవునేయి కలిసిన దోషపరిహారమగును. ఈ దీపదానముల వలననే ఇంద్రాదులకు వారివారి పదవులు దొరకినవి. దీనివలన అనేక మహిమలు కలుగును.
ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులు ముక్తి పొందుతారు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టియున్న ఎవడు చూచి ఆనందపడునో వాని పాపములన్నీయు నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు అని చెబుతాడు. అది విని ధర్మరాజు మహానందమును పొంది తులసీ మహాత్మ్యమును జెప్పమని కోరగా వ్యాసుడు ఇలా చెబుతాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు జెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తీకమాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమలోకమును పొందుతారు. తుదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలులై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీ దళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము పొందుదురు. తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పేరులు దాల్చుట మంచిది. తులసిదళము భక్షించుట పాపహరములు. తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు. యాన్ములే అను మంత్రమును పఠించు వారికి ఏ బాధయు అంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను జెప్పెద వినుము అని మరో కథ వివరిస్తాడు. కాశ్మీర దేశ వాసులగు హరిమేధసుమేధులు అను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలములో ఒక తులసి తోటను చూస్తారు. వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని అడిగెను. సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉన్నదని ఒక మర్రిచెట్టు వద్దకు చేరి తులసి కథ చెప్పసాగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదటగా ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలసము పుట్టెను. ఆ అమృత కలసమును జేతబూని మహానందము నొంది విష్ణువు ఆ కలసముపై ఆనందబాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము జయగలదానవగుమని ప్రేమ మీర పలుకుతాడు. అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మొక్కాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు ఫెల్లుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొర్లో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరిని అడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియేను. నేను దేవలోకవాసిని, నా పేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతోగూడి నందనవనమున కామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన ధ్యానం చలించి అచ్చట తపస్సు చేయుచున్న రోమస మహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై ఇట్లు నాకలజడి కలిగించితివి. కావున బ్రహ్మ రాక్షసుడవగుమని శపించాడు. తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రలు గనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను.